వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ పంజగుట్టకు చేరుకున్న దమ్మయాత్ర. కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలి. ఎంపీ రఘునందన్ రావుపై తప్పుడు ఆరోపణలు. నేను భయపడతాననుకున్నారేమో, భయపడే ప్రశ్న ఈ అంబటి రాంబాబుకు ఉద్భవించదని మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చినప్పుడే జైల్లో ఉండటానికి సిద్ధపడ్డానని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నన్ను హింసించాలని, నన్ను జైల్లో పెట్టాలని చంద్రబాబు, లోకేష్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో దొరికాను, లోపల పెట్టారు. చూద్దాం, టైం విల్ కమ్ అగైన్. పరిస్థితులు మళ్ళా మారతాయి. ఈ పాపానికి వారు పరిష్కారం చేయక తప్పదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్ నాకు పట్టుదలను పెంచే ఒక శిక్షణా కేంద్రం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మరింత పట్టుదలగా, మరింత కసిగా ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని రోజులు జైల్లో ఉన్నా ఒక్క అడుగు కూడా వెనక్కు వెయ్యను. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా కూల్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఎన్నిసార్లు జైల్లో పెట్టినా వెనక్కు వెళ్లే ప్రశ్న లేదు. అన్యాయంగా, అక్రమంగా జైల్లో పెట్టారు. నా ఇల్లు దహనం చేయడానికి ప్రయత్నం చేశారు. నా కార్లు బగలగొట్టారు. నా ఆఫీస్ బగలగొట్టారు. నా పెళ్ళాం బిడ్డల్ని తరిమి కొట్టారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు. తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఏమైంది? ఏమైద్దని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, లోకేష్ని అడుగుతా ఉన్నా. ఏమైద్ది? ఏమీ కాదు. మళ్ళా కాలం గిరున తిరిగి వస్తుంది. అన్నిటికీ సమాధానం ఇవాళ చాలామంది మిత్రులు మాట్లాడారు. బయట జరిగిన సంఘటనలు నాకు తెలియదు, చాలా తక్కువ మాత్రమే, పేపర్లో ఉన్నవి మాత్రమే నేను తెలుసుకున్నాను. జైలు జీవితాన్ని నేను అనుకోకండి, ఎంజాయ్ చేశాను. ఎంత కఠినంగా ఉన్నా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఒక రాజకీయ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తిని నేను, పట్టుదలగా ముందుకు సాగే వ్యక్తిని జైల్లో పెడితే భయపడిపోయే వ్యక్తిని అంతకంటే కాదు, మరింత ధైర్యంగా పోరాట పటిమతో ముందుకు వెళ్ళేటటువంటి వ్యక్తిని కూడా మనం. మా గౌరవ పార్లమెంటు సభ్యుని పైన లేనిపోని ఆరోపణలు, ఏదైతే తూఫాన్ మున్సిపల్ ఎన్నికల్లో 3 బీజేపీ అభ్యర్థులు గెలిస్తే ఒక్కొక్కరిని కోటి చొప్పున అమ్ముకున్నాడని నిరాధారమైన ఆరోపణలు చేసింది. మరి మీరు ప్రూఫ్ చేయగలుగుతారా? నీ వర్గానికి చెందిన వ్యక్తిని తూఫాన్లో మున్సిపల్ చైర్మన్ కాలేదనే అక్కస్తోటి నువ్వు కూడా రఘునందన్ రావు దగ్గరికి పోయినావు కదా కాళ్ళబేరానికి. నీ వర్గానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్ కావాలని నువ్వెందుకు పోయినావు రఘునందన్ రావు దగ్గరికి? అది పదాలు జవాబు చెప్పు. గురివింద గుంజ సామెతగా నీ కింద ఉన్న నలుపును నువ్వు పదాలు తెలుసుకో. నువ్వు ఎక్కడి నుంచి నీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది? నువ్వు ఎక్కడికి వచ్చి ఆగినావు? నువ్వు పోయిన ఎలక్షన్లో రేవంత్ రెడ్డి తోటి టీడీపీ నుంచి నువ్వు కాంగ్రెస్లో చేరినావు. అప్పుడు ఎంత డబ్బులకు నువ్వు అమ్ముడు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినావు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు టీఆర్ఎస్లో చేరినావు. నువ్వు టీఆర్ఎస్లో చేరినప్పుడు నువ్వెంత డబ్బులకు అమ్ముడు పోయావు. నువ్వు గత ఎలక్షన్లో కేసీఆర్ను ఓడగొట్టమని హరీష్ రావే నాకు డబ్బులు ఇచ్చిండు, కేసీఆర్ను ఓడగొట్టమన్నాడు. నువ్వు ఎన్ని డబ్బులు హరీష్ రావు దగ్గర తీసుకొని కేసీఆర్ను ఓడగొట్టేందుకు ప్రయత్నం చేసినావు. మళ్ళీ కేటీఆర్ సంకల దొరి కేటీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని హరీష్ రావు మీద ఆరోపణలు చేసినావు. అంటే నీ నోరు కాదు, నీది తాటిమట్టనా? నువ్వు ఎప్పుడు ఏది మాట్లాడితే అదే కరెక్ట్ అనుకుంటా, అనేది కరెక్ట్ కాదు. నువ్వు లేనిపోని ఆరోపణలు ఏదైతే కోట మైసమ్మ గుడికాడికి ప్రమాణం చేస్తా అని చెప్పినావో, నీకు గుళ్ళే దొరదాం. అదే రఘునందన్ రావును మేము తీసుకొస్తాం. నువ్వు 3 కోట్ల రూపాయలు రఘునందన్ రావుకి ఎవరిచ్చారో నువ్వు ప్రూవ్ చేయాలి. లేకపోతే తడి బట్టలతోటి నువ్వు గుళ్ళే దొరాలి. దొరకపోతే నీకు తగిన శిక్ష ఈ గజ్వెల్ పట్టణంలోనే జరుగుతుంది. నువ్వు బిడ్డ అనుకుంటున్నావు, నీ ఇష్టం ఉన్నట్టు రాజకీయాలు చేస్తే, బ్రోకరేషాలు వేస్తే, నీ బ్రోకరేషాలకు నీలాగా అందరూ బ్రోకర్ పని చెయ్యరు. నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి సూట్ కేసులు తెచ్చి నువ్వు సగం డబ్బులు ఖర్చు పెట్టి
కౌన్సిలర్లకు ఇచ్చి సగం డబ్బులు తిన్నది ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? నువ్వు డబ్బులు ఇచ్చి ఓటర్లను కొని మళ్ళా ఓటర్లను గెలిచిన కౌన్సిలర్లను నువ్వు అమ్ముకున్న చరిత్ర నీది. అట్లాంటిది ప్రజల కోసం 24 గంటలు పనిచేసే మా గౌరవ పార్లమెంటు సభ్యుని మీద మీరు లేనిపోని ఆరోపణలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. బిడ్డ, నువ్వు ఇట్లాంటి మళ్ళీ రఘునందన్ రావు జోలికి వస్తే ఖబర్దార్. రాబో రోజులలో నీకు భారతీయ జనతా పార్టీ తప్పకుండా బుద్ధి చెప్తుంది. మేమందరం కూడా నిన్ను నీ అవినీతి భాగవతాన్ని నువ్వు ఒకప్పుడు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత మొత్తం ఒక్కొక్కటిగా బయటగా తీస్తాం. తప్పకుండా రాబో రోజులలో నువ్వు రమ్మను కోట మైసమ్మ కాడికి, నేను రఘునందన్ రావు నేను తీసుకొని వస్తా జిల్లా అధ్యక్షుడిగా. నువ్వు డేటు టైము చెప్పు, ఆ టైంకు రఘునందన్ రావు తీసుకొస్తా. నువ్వు చూస్తావా గుళ్ళే, మేము చూస్తామా అనేది తెలుస్తుంది నీకు. నువ్వు ఖచ్చితమైన ఆధారాలతోటి నువ్వు తీసుకురా, డేటు టైం నువ్వు చెప్పు. ఆ టైంకు నేను ఎంపీ గారిని తీసుకొని ఈ గజ్వేల్ కోట మైసమ్మ సాక్షిగా మేము ఆడ ఒక స్టేజ్ చేస్తాం. రా బిడ్డ, ఎప్పుడో చెప్పు, ఆ టైంకు నేను ఎంపీ గారిని తీసుకొస్తా. లేదంటే బేషరతుగా ఎంపీ గారికి క్షమాపణలు చెప్పి నువ్వు అపాలజీ కోరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తావు. జై భీమ్. ఈరోజు మన థాయిలాండ్ నుంచి 70 మంది భిక్షుకులు, బౌద్ధ భిక్షకులు కర్ణాటక నుంచి పాదయాత్ర చేస్తూ ఈరోజు పంజాగుట్ట స్టాచ్యూ కాడికి రావడం జరిగింది. పంజాగుట్ట స్టాచ్యూ కమిటీ పుణ్య భానుప్రకాష్ మరియు ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం వినయన్న మరియు ప్రమోద్ వీళ్ళందరూ కూడా ఈరోజు కమిటీ వాళ్ళు వారికి ఘన స్వాగతం పలికారు. ఎందుకంటే వాళ్ళు కర్ణాటక నుంచి మన నాగార్జున సార్ బౌద్ధ రామాలయంకు వెళ్తున్నారు. వాళ్ళకి అడుగడుగునా వాళ్ళకి నీరాజనం, పబ్లిక్ అంతా నీరాజనం పలుకుతున్నారు. వాళ్ళు శాంతి స్థాపన గురించి మరియు గౌతమ బుద్ధుని అస్థికలు తీసుకొని వారు ఈరోజు మన తెలంగాణకి రావడం జరిగింది. మరి అందరం కూడా కమిటీ వారు ప్లస్ అంబేద్కర్ సేన తరపు నుంచి కూడా, మాలమానాడు తరపు నుంచి కూడా అందరూ చాలా మంది వచ్చి వారికి ఘన స్వాగతం పలికినాము. ఎందుకంటే వారు దగ్గర 300 కిలోమీటర్లు వాళ్ళు పాదయాత్ర చేస్తూ వచ్చారు. ఇంకో 150 కిలోమీటర్లు వారు పోయేవలసి ఉంది. వాళ్ళకి మన వాళ్ళు కూడా మంచి సత్కారం చేశారు. ఎందుకంటే శాంతి స్థాపన గురించి వాళ్ళు చేస్తున్న సేవలకు మనం ఈరోజు వారికి మనం తగిన మర్యాద ఇచ్చినాం. జై భీమ్. ఈ కంటోన్మెంట్ ఎలక్షన్స్ అనేటివి ఒక సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ కాదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో అనేక రాష్ట్ర ప్రభుత్వాల వ్యూ, కొంతమంది కంటోన్మెంట్ ఉండాలని, కొన్ని రాష్ట్రాలలో కంటోన్మెంట్ మర్జ్ కావాలని ఇట్లా డిమాండ్ ఉన్నాయి. దాని మీద చర్చోపచర్చలు తర్జన భర్జనలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మళ్ళొకసారి రీట్రేట్ చేసినాం రాజ్నాథ్ సింగ్ గారికి, కంటోన్మెంట్లో ఎన్నికలు జరగాలి, పాలక మండలి రావాలనేది మళ్ళీ మేము చెప్పొచ్చాం. రెండవ అంశం, ఇవాళ బానుక నర్మదా మల్లికార్జున గారు రెండవసారి ఎక్స్టెన్షన్ వచ్చింది. సంవత్సరం పూర్తి చేసుకున్నారు. మళ్ళీ సంవత్సరానికి ఇవాళ ఇది వచ్చింది. మేము ఎన్నికలు 3 నెలలకు జరుగుతాయా 4 నెలలకు జరుగుతాయా కానీ మొత్తానికైతే మళ్ళీ రెండవసారి ఆమెకు ఎక్స్టెన్షన్ వచ్చింది. ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆమెకు 8 మంది వార్డు మెంబర్లు అయితే నిత్యం ప్రజల మధ్యలో ఉండి సమస్యలు పరిష్కరించాలను, వారు నామినేటెడ్ మెంబర్ కాబట్టి ఒకరే ఇవాళ మొత్తం కంటోన్మెంట్ సంబంధించిన అన్ని వార్డులలో ఉన్న ప్రజల, అన్ని వర్గాల, అన్ని వార్డుల ప్రజల సమస్యల పరిష్కారంలో నిమగ్నం కావాలని, తీరిక లేకుండా ఉన్నంతలో ప్రజల సమస్య పరిష్కరించాలని చెప్పి వారికి తెలియజేస్తూ వారిని ఈరోజు ఈ రెండోసారి కుర్చీలో కూర్చోబెడుతూ మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మూడవది, కంటోన్మెంట్ అనగానే మిలిటరీ అనే భావన తప్పు. నేను ఇప్పుడు లోపల కూడా అదే చెప్పిన. ఇలా కంటోన్మెంట్లో ఉన్న ప్రజానికానికి బయట ప్రభుత్వాలలో కష్టాలు వస్తే ఎట్లయితే చెప్పుకోగలరో, పరిష్కారం కావాలనో కంటోన్మెంట్లో కూడా అదే పద్ధతిలో ఉండాలి. ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఓటు హక్కు ఉందా లేదా, కానీ ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ ఉంటుంది. ఎమ్మెల్యే గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ఎంపీ గారికి ప్రోటోకాల్ ఉందా లేదా పక్కకు పెడితే ఎంపీ గారు నిత్యం ప్రజల మధ్యలో ఉంటాడు. ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు ఉండేటువంటి అవగాహన, సమస్యలు పరిష్కరించే తపన వేరే వాళ్ళకు ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ మీరు ఏదో తూతూ మంత్రంగా కొన్ని పెట్టి రిజల్యూషన్ పాస్ చేసుకొని, తీర్మానాలు పాస్ చేసుకునే దానికి పరిమితం కాకుండా దేశం మొత్తంలోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ చాలా పెద్దది. కాబట్టి
ఇంత పెద్ద బడ్జెట్ కలిగిన ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి ఈ కంటోన్మెంట్ని నార్మల్ పద్ధతిలో చూడకుండా ఇది హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది కాబట్టి సికింద్రాబాద్ దీనికి హిస్టారికల్ సిటీ కాబట్టి ఇక్కడి ప్రజలకు రోడ్ల సమస్య అయినా మురిల సమస్య అయినా లేదా వాళ్ళ పాత ఇండ్లను కూలగొట్టే సమస్య అయినా ఇట్లాంటి వాటి విషయంలో ప్రజాప్రతినిధుల యొక్క సలహా లేకుండా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.